ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ప్రార్థన ఎందుకు చేయాలి అనే అంశం మీద మాట్లాడుకుందాం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడానికి మనకు ఏకైక మార్గం. ప్రార్థన ద్వారా మనం దేవునితో మన కష్టాలు, బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన భయాలు అన్నీ దేవునితో మాట్లాడతాం. ప్రార్థన కంపల్సరిగా చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేయడం ద్వారా మనకి దేవుడి నుంచి సహాయం, ఒక ఆదరణ మనకి దేవుడి నుంచి వస్తుంది. ఆ ఆదరణ అనేది దేవుడు తప్ప మనుషులు ఎవ్వరూ ఇవ్వలేనిది. మనుషుల సహాయము వ్యర్థమని దేవుడు అన్నాడు. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక మాట స్పష్టంగా పలికాడు. అది ఏంటంటే, మీ భారమంతయు నా మీద వేయుడి, మీ భారమంతయు ఆయన మీద వేయుడి. మనం అనుకుంటాం మన భారాలన్నీ పక్కోళ్ళకి చెప్పుకుంటే తీరిపోతుందని. అస్సలు కాదండి. వాళ్ళు ఎవ్వరు మీ మాట వినరు, సహాయం చేయరు. వింటారేమో, బట్ మీకు సహాయం అయితే రాదండి. మీరు చేయాల్సిన మొదటి పని, బాధలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టండి. దేవుడు తప్ప ఎవ్వరు ఏది చేయరండి. ఒకవేళ అది చేసినా అది దేవుడి నుంచి వచ్చిందా అండి, మీకు మంచి జరిగినా అది దేవుడు ఆజ్ఞ లేనిదే రాదండి. ఇంకా మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి చేస్తాం. దేవుడు మనకి ఎన్నో మంచి పనులు చేస్తాడు. ఎన్నో మనకి అనుకుంటాం ఇప్పటిదాకా మనం బతికున్నామంటే కారణం మన ఆరోగ్యం అని మనం అనుకుంటాం. తప్పండి. అది దేవుని కృప. దేవుని దగ్గర మనం ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనకు అంత సహాయకుడై మనకి మనశ్శాంతిని, సహాయాన్ని, ఆదరణని అన్ని ఇస్తాడు. తెస్సలోనికి రాసిన 1వ పత్రికలో 5:18 వచనంలో దేవుడు ఒక మాట పలికారు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఈరోజు మనం బతుకున్నామంటే దానికి కారణం దేవుడు, ఆ యేసయ్య. అందుకనే ఈరోజు బతికున్న ఈ క్షణం కోసం మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ఏదైనా బాధ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇన్ని రోజులు మనం బతికాం కదా, దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తు చేసుకోండి. మీకు ఈ నిమిషంలో ఉన్న భారం పోతుంది. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు తెలుసా? వాళ్ళకి ఒక హోప్ ఉండదు, నమ్మకం ఉండదు, ఒక ఆదరణ ఉండదు. నాకు వెనకాల ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది, నాకు ఒక సపోర్ట్ ఉంది అని చెప్పుకోవడానికి ఎవ్వరు ఉండరు. అలాంటప్పుడు వాళ్ళు అలాంటి భయంకరమైన డెసిషన్స్ తీసుకుంటారు. అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దంటే మనకి దేవుడి సపోర్ట్, దేవుడి తోడు చాలా అవసరం. ఆయన తప్ప మనకి ఎవ్వరు సహాయం చేయరు. మీ భారమంతయు ఆయన మీద వేయుడి అని దేవుడు స్పష్టంగా చెప్పారు. నమ్మండి, నమ్మువానికి ప్రతిదీ సాధ్యం. ఇంకెందుకు ప్రార్థన చేయాలంటే పాప క్షమాపణ కోసం. మనం ఎన్నో భయంకరమైన పాపం చేస్తాం. పాపం చేయకుండా ఎవ్వరు ఉండరండి. అసలు ఎవ్వరు ఉండరు ఈ భూమి మీద. మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మకమైన వాడును, నీతిమంతుడై క్షమించును. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపాలను ఒప్పుకుంటే అతను దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడండి. అందుకని అది ఎంత పెద్ద పాపమైనా దేవుని క్షమాపణ అడగాలి. దేవుని ముందు మోకాలేసి క్షమించు దేవా, మళ్ళీ ఇలాంటి పాపాలన్నిటిని చేయనంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడండి. ఇంకెందుకు ప్రార్థన చేయాలి? మెయిన్గా శాంతి పొందడానికి. ప్రార్థన వల్ల మీకు మనశ్శాంతి వస్తుంది, ఆదరణ వస్తుంది. అరే, నాకు దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు నేను భయపడాలి? ఒక్కసారి మోకాళ్ళ ప్రార్థన వేసి మీ బాధ అంతయు ఆయనతో చెప్పుకోండి. అప్పుడు అసలు ప్రార్థన అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి మీకు తెలుస్తుంది. దేవుడు ఒక మాట
చాలా అద్భుతంగా ఇచ్చాడండి మనకి. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని